హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్స్లో ఇంగ్లీష్లో సపోజ్ టుని ఎలా ఉపయోగిస్తారు అని అడగడం జరిగింది. సో ఈ సపోజ్ టుని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు, దీని అర్థం ఏంటి అనేది తెలుగు ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ సపోజ్ టుని ఏదైనా వస్తువు ఒక చోట ఉండాలి లేదా ఏదైనా ఒక పని మనం చెయ్యాలి, బాధ్యతగా చెయ్యాలి అనే అర్థంలో మనం సపోజ్ టుని ఉపయోగిస్తాం అనమాట. ఈ సపోజ్ టుకి ఎప్పుడు కూడా ముందు ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ లేదా వజ్ వర్లు వస్తూ ఉంటాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇట్స్ సపోజ్ టు బి హియర్. ఇట్స్ సపోజ్ టు బి హియర్ అంటే ఇట్ ఈజ్ అనమాట. ఇది ఇక్కడ షార్ట్ ఫామ్ లో మనం ఇట్స్ అని రాయడం జరిగింది. ఇది ఇట్ ఈజ్ సపోజ్ టు బి హియర్ అని చెప్తాం అనమాట. సో దీన్నే ఇట్స్ సపోజ్ టు బి హియర్ అని చెప్తున్నాం, అంటే అది సపోజ్ టు బి ఉండాలి హియర్ ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ. ఐ యామ్ నాట్, ఇక్కడ యామ్ అనే ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్ ఉండడం జరిగింది. ఐ యామ్ నాట్ సపోజ్ టు టెల్ యూ అంటే దీని అర్థం ఏంటంటే నేను నీకు చెప్పకూడదు. ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ, నేను నీకు చెప్పాలి. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ, నేను నీకు చెప్పకూడదు. ఇలా మనం ఏదైనా పని చెయ్యాలి చెయ్యకూడదు అని చెప్పేటప్పుడు మనం సపోజ్ టుని ఉపయోగిస్తాం అనమాట. ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ, ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ. అలాగే ఇట్ ఈస్ సపోజ్ టు బి హియర్, ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి హియర్ అంటే ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండకూడదు. నేను నీకు చెప్పాలి, నేను నీకు చెప్పకూడదు. ఇలాంటి అర్థాల్లో మనం తీసుకురావచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ సపోజ్ టు ఫోన్ మీ లాస్ట్ నైట్ బట్ యు డిడెంట్. యు ఆర్ సపోజ్ టు ఫోన్ మీ లాస్ట్ నైట్ బట్ యు డిడెంట్. యు ఆర్ సపోజ్ టు ఫోన్ మీ అంటే యు ఆర్ సపోజ్ టు కాల్ మీ. నువ్వు నాకు ఫోన్ చెయ్యాలి, నువ్వు ఫోన్ చెయ్యాలి లాస్ట్ నైట్ పోయిన రాత్రి, బట్ యు డిడెంట్ కానీ నువ్వు చెయ్యలేదు. యు ఆర్ సపోజ్ టు ఫోన్ మీ లాస్ట్ నైట్ బట్ యు డిడెంట్. నువ్వు నాకు పోయిన రాత్రి ఫోన్ చెయ్యాలి కానీ నువ్వు చేయలేదు. అర్థమైందా? అంటే నువ్వు చెయ్యాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పేటప్పుడు యూ వర్ సపోజ్ టు ఫోన్ మీ అని చెప్తాం అనమాట. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సపోజ్ టు గెట్ టు వర్క్ బై 8. ఐఎమ్ సపోజ్ టు గెట్ టు వర్క్ బై 8. నేను 8 గంటలకు పనికి వెళ్ళాలి. నేను 8 గంటలకు పనికి వెళ్ళాలి. ఐఎమ్ సపోజ్ టు గెట్ టు వర్క్, నేను పనికి వెళ్ళాలి ఎట్ 8, 8 గంటలకి. ఓకే, అంటే వెళ్ళవలసిన రెస్పాన్సిబిలిటీ నాకుంది అని చెప్తున్నాం, బాధ్యత నాకుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీఆర్ సపోజ్ టు గెట్ టు ద పిక్నిక్. వీఆర్ సపోజ్ టు గెట్ టు ద పిక్నిక్ అంటే మేము పిక్నిక్ వెళ్ళవలసి ఉంది, మేము పిక్నిక్కి వెళ్ళవలసి ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సపోజ్ టు ముందు యామ్, ఈజ్, ఆర్ కానీ, అదే పాస్ట్ టెన్స్లో నేను ఇలా చేయవలసి ఉంది అని చెప్పడానికి వజ్ వర్లు రావడం జరుగుతుంది సబ్జెక్ట్ అనుసరించి. సబ్జెక్ట్ వి ఉంది కాబట్టి ఆర్ వచ్చింది, ఇంతకుముందు సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి యామ్ వచ్చింది. యు ఆర్, ఐ యామ్, హీ ఈజ్, ఇట్ ఈజ్, షీ ఈజ్. అర్థమైందా? సో ఇలా యామ్, ఈజ్, ఆర్ లేదా వజ్ వర్లు రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, వీఆర్ సపోజ్ టు మీట్ ఎట్ 7. వీఆర్ సపోజ్ టు మీట్ ఎట్ 7. వీఆర్ మనము సపోజ్ టు మీట్ ఎట్ 7 7 గంటలకి కలవాలి. వీఆర్ సపోజ్ టు మీట్ ఎట్ 7. ఓకే, మనం 7 గంటలకి కలవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సపోజ్ టు డూ మై హోంవర్క్. ఐఎమ్ సపోజ్ టు డూ మై హోంవర్క్. నేను హోంవర్క్ చేయాల్సి ఉంది అంటే చేయాల్సిన బాధ్యత నాకుంది అని మనం చెప్తున్నాం అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఐఎమ్ సపోజ్ టు డూ మై హోంవర్క్ అంటే నేను హోంవర్క్ చేయాల్సి ఉంది, చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సపోజ్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఐఎమ్ సపోజ్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ అంటే నేను నీపైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. నేను నీపైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ఐఎమ్ సపోజ్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ, నేను నీపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సుమా ఈజ్ సపోజ్ టు మీట్ హెర్ ఫ్రెండ్ టుడే. సుమా ఈజ్ సపోజ్ టు మీట్ హెర్ ఫ్రెండ్ టుడే. సుమా ఈరోజు తన స్నేహితురాల్ని కలవాల్సి ఉంది. సుమా ఈరోజు తన స్నేహితురాల్ని కలవాల్సి ఉంది అంటే కలవాల్సిన బాధ్యత తనకుంది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ సపోజ్ టు బి ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ టౌన్. ఇట్ ఈస్ సపోజ్ టు బి ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ టౌన్. ఇది పట్టణంలో అన్నిటికంటే ఉన్నతమైన రెస్టారెంట్గా ఉండాలి అని చెప్తున్నాం అనమాట. రామ్ వాజ్ ఓన్లీ సపోజ్ టు బి ఇన్వెస్టిగేటింగ్ హిమ్. రామ్ వాజ్ ఓన్లీ సపోజ్ టు బి
ఇన్వెస్టిగేటింగ్ హిమ్. రామ్ మాత్రమే అతన్ని దర్యాప్తు చేయాలి. రామ్ వాజ్ ఓన్లీ సపోజ్ టు బి ఇన్వెస్టిగేటింగ్ హిమ్. అంటే ఇది పాస్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్. ఇది రామ్ వాజ్, ఇక్కడ వాజ్ వచ్చింది చూసారా. వాజ్ గానీ వర్ గానీ హెల్పింగ్ వర్బ్స్ గా వచ్చినప్పుడు రామ్ మాత్రమే అతను ఇన్వెస్టిగేట్ చేయాలి, మీరెందుకు చేశారు అనే అర్థంలో మనం తీసుకునేటప్పుడు రామ్ వాజ్ ఓన్లీ సపోజ్ టు బి ఇన్వెస్టిగేటింగ్ హిమ్ అంటే రామ్ మాత్రమే అతను ఇన్వెస్టిగేట్ చేస్తుండాలి ఆ టైంలో. సో ఇలా మనం చెప్తాం అనమాట. ద న్యూ అల్లు అర్జున్స్ మూవీ ఈజ్ సపోజ్ టు బి ఎక్సలెంట్. ద న్యూ అల్లు అర్జున్స్ మూవీ ఈజ్ సపోజ్ టు బి ఎక్సలెంట్. అల్లు అర్జున్స్ కొత్త మూవీ ఎక్సలెంట్ గా ఉండాలి, అలా ఉండాల్సిన అవసరం ఉంది అని మనం చెబుతున్నాం అనమాట. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు అటెండ్ టుడేస్ మీటింగ్. ఆల్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు అటెండ్ టుడేస్ మీటింగ్. ఇక్కడ ఎంప్లాయీస్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి ఆర్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఆల్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు అటెండ్ టుడేస్ మీటింగ్. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మీటింగ్కి అటెండ్ అవ్వాలి, హాజరు కావాలి. సో ఈ విధంగా ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకుని దాని తర్వాత సపోజ్ టు ఉంచినట్టయితే ఉండాలి, ఇలా మీరు చెయ్యాలి, మీకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది, లేదా ఎవరికైనా కూడా వారికి ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది, లేదా నేను ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది, లేదా నేను ఇలా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది, వారు ఇలా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది అని మన బాధ్యతను కానీ ఎదుటివారి బాధ్యతను కానీ, లేదా ఏదైనా ఒక వస్తువు అక్కడ ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడ ఉండకూడదు, ఓకే, ఇది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి, ఇలా చెప్పే సందర్భాల్లో మనం సపోజ్ టుని యూజ్ చేస్తాం అనమాట. ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ డౌట్, వాళ్ళతో పాటు చాలా మందికి ఈరోజు సపోజ్ టు పైన ఒక అవగాహన వచ్చింది అనుకుంటాను నేను. ఒకవేళ మీకు ఇంకా సపోజ్ టు పైన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కానీ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు కావాలి, ఇంకా క్లారిటీ రాలేదు అనుకున్నట్టయితే మీరు ఈ వీడియో కింద కామెంట్లో మీరు కామెంట్ చేయండి. దీనిపైన ఇదే కాన్సెప్ట్ పైన మరొక వీడియో చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంగ్లీష్లో లేదా హిందీలో ఏదైనా ఒక టాపిక్, ఈ సెంటెన్స్ ఎలా వచ్చింది, ఎలా ఫ్రేమ్ అయింది, లేకపోతే ఈ సెంటెన్స్లో ఉన్న ఈ స్ట్రక్చర్ మీనింగ్ ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇలాంటి విషయాలు ఏమైనా మీకు తెలియకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. మేము వాటిపైన వీడియోస్ చేసి మీకు అందించగలుగుతాం. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఇవి. మీరు ఉన్న చోట నుండే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీ ఫోన్ ద్వారా, మీ సిస్టమ్ ద్వారా, మీ కంప్యూటర్ ద్వారా. ప్రతిరోజు ఒక 1 hour క్లాస్కి అటెండ్ అవ్వగలిగే వీలు మీకు ఉన్నట్టయితే మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మరిన్ని వివరాలకు 9603339977 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.